హాయ్ అండి. ఈరోజు వచ్చేసి చేపల ఫ్రై మార్కెట్లో దొరుకుతాయి. హోటల్లో ఎలాగా తయారు చేస్తారో మనం కూడా అదే టైపు తయారు చేసుకుంటున్నాం. చేప ఒక తీసుకున్నానండి. చేపలేమో అన్నికి 2 ముక్కలుగా మధ్య భాగంలో ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వేసుకొని బాగా కడుక్కోవాలి, లేదా కొంపు వచ్చేస్తుంది. అలా బాగా కడుక్కోవాలి. మసాలా పడుతుంది. ఇలా కట్ చేసుకుంటే మధ్య భాగంలో కట్ చేసుకుంటే మసాలా ఏమో చేపలు బాగా పట్టేసి టేస్ట్గా ఉంటాయి చేపలు. ఇలా చేపలని శుభ్రం కడుక్కొని ధనియాలు, జీలకర్ర, రెడ్ చిల్లీ, కొత్తిమీర ఇలా ఇవన్నీ మసాలాన్ని గ్రైండర్ కొట్టేసి మెత్తగా గ్రైండర్ కొట్టుకోవాలి. గ్రైండర్ అయిన తర్వాత దానికి సాల్టు, మసాలా అన్నీ వేసేసి సాల్ట్ కొద్దిగా వేసేసి నిమ్మరసం కూడా కొద్దిగా వేసేసి బాగా కలుపుకోవాలి. అలా చేపలకి ఈ మసాలా బాగా పట్టేటట్టు చూడండి, ఎలాగ చూపిస్తున్నానో అలాగా చేసుకోండి. మసాలా బాగా పట్టించండి చేపకి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది చేప. అలా పట్టించేసి ఒక 10 నిమిషాలు సైడ్ ఉంచేయండి. గ్యాస్ ఆన్ చేసేసి ఆయిల్ కొద్దిగా ఎక్కువ పోసుకోండి. ఫ్రై చేస్తాం కదా, కొద్దిగా ఎక్కువ పోసుకోండి. దన్నపు అల్లం వెల్లుల్లి పేస్టు అది కూడా కలిపేయండి బాగా. ఇదేంటి వచ్చేసి బియ్యం పిండితోటి మీరు అలా చేసుకుంటే మసాలా మనం ఆయిల్లో వేస్తాం, మసాలా అంతా విడిపోదు. చేపలకి బాగా మసాలా అంతా పట్టుకొని అది టేస్ట్గా ఉంటుంది. అలా పట్టించండి. అలా ఆయిల్ చూడండి, అలా అలాగా మనం ఎలాగ చేపలకి వేస్తామో అలాగే మసాలా అంతా అలాగే ఉండిపోద్ది. 2 పక్కలు అలాగా కొద్దిగా చేప మీద ఆయిల్ పోయించుకొని అది మసాలా చూడండి ఎలాగ ఉంచేసండి. మసాలా ఏటి కాలేదు, అలాగే ఉండిపోయింది చేప మీద. చూపించిన చూడండి. ఇంకొక చేప ఉంది కదా, దానికి అలాగే మసాలాను పట్టించేసి దాని మీద రైసు పౌడరు, అదే అండి బియ్యం పిండి చల్లుతున్నాను ఇంకో చేప మీద. అలా